ఓం శ్రీ గురుభ్యో నమః. వెలకట్టలేని సంపద ఏంటో చూద్దాం. ఒక పట్టణంలో ఆ రోజు బుద్ధుడు పంచశీలలోని ఒకటైన అదిన్నదానం గురించి ప్రబోధిస్తున్నాడు. అసలు ఈ అదిన్నదానం అంటే ఒకరు ఇవ్వకుండా వస్తువుని తీసుకోవడం, దొంగతనం, దోపిడీ వంటివన్నీ కూడా ఈ కోవలోకే వస్తాయి. సరే, ఆ ప్రసంగం వినడానికి శోణమాత అనే ఆవిడ కూడా వచ్చింది. ఆమె బాగా ధనవంతురాలు. పట్టడం చివరిలో ఆమె ఇల్లు. ఇంటి వద్ద పని మనిషిని కావలి పెట్టి వచ్చింది. శోణమాత లేదని తెలిసి దొంగలు ఆ ఇంటిని దోచెయ్యాలని అనుకున్నారు. వారిలో ఒకడు పండితుని వేషంలో ఆ సభకు వచ్చి కూర్చున్నాడు. ఈమె లేచి ఏ క్షణంలోనైనా ఇంటి దారి పడుతుందేమో, అలా అయితే తాను వేగంగా వెళ్ళి తన పరివారాన్ని తప్పించాలని వాడు అక్కడికి చేరాడు. అక్కడ దొంగలు ఒక్కసారిగా వచ్చి పడ్డారు. పని మనిషి తప్పించుకుని సభ దగ్గరికి వచ్చింది. ఆ సమయంలో అందరూ బుద్ధ ప్రబోధంలో లీనమై ఉన్నారు. పని మనిషి మెల్లగా వచ్చి శోణమాతతో, అమ్మా, దొంగలు వచ్చి పడ్డారు, మన ఇల్లు దోచుకుపోతున్నారు, తమరు త్వరగా రండి, మరి రాజభటులను పిలిపించండి అంది. శోణమాత ఆమె వైపు చూడకుండానే, చప్పుడు చేయకు, భగవానుని ధర్మామృతంలో తేలిపోతున్నాను, ధనానికి వెలకట్టగలం, ఈ ధర్మ ప్రబోధానికి వెలకట్టలేం. విలువైన ఈ ధర్మధనాన్ని ఎవ్వరూ దోచుకోలేరు, వదులుకోలేను, దోచుకుపోతే దోచుకుపోని, దానం చేశాననుకుంటాను అంది. ఆమెకు విన్నాడు. అప్పటికే బుద్ధుని ధర్మ ప్రబోధం అతని మనస్సుని కడిగేసింది. అతడు వెంటనే లేచి గబగబా వెళ్ళిపోయాడు. దొంగలు మూటలతో ఎదురుపడ్డారు. వారికి విషయం చెప్పి, మీరు వీటన్నింటినీ ఆ మాత ఇంట్లో ఎక్కడివి అక్కడ సర్ది పెట్టేసి రండి అన్నాడు. వారు అలానే చేశారు. అందరూ సభ దగ్గరికి వచ్చారు. ప్రబోధానంతరం ఆమె పాదాలపై పడి క్షమించమని వేడుకున్నారు. అనంతరం బుద్ధుని ప్రబోధాలు వింటూ ఆయన వెంటే తిరుగుతూ ధర్మం విని చివరికి బుద్ధుని అనుయూయులుగా మారిపోయి మంచి జీవితాన్ని గడిపారు. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.